హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. ఈరోజు మీకైతే నేను లెహంగా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది వీడియోలో క్లియర్గా అయితే కనుక చూపించేస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ప్రతిదీ కూడా మీకు అర్థమైపోతుంది. ఈ లెహంగా వచ్చేసి మొత్తం శారీ మొత్తం అయితే ఫుల్ సర్కిల్ గోల్ అయితే వచ్చేసింది అనమాట. అలాగే దీనికి సాటిన్ అయితే లైనింగ్ వచ్చేసి 5 మీటర్స్ అయితే తీసుకున్నాము. ఈ రెండు కూడా కలిపి లెహంగా అయితే కనుక మొత్తం అయిపోయేతలకి ఈ విధంగా అయితే ఉందండి. దీనికైతే నేను ఎలా కొలతలు తీసుకున్నాను, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే వివరించేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా, లైనింగ్ అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి శారీను లైనింగ్ క్లాత్ రెండు కటింగ్ చేసేటప్పుడు వీడియో ఆన్ చేయడం మర్చిపోయి ఇవంతా కూడా కటింగ్ అయితే అయిపోయింది. చివరికి చూసేతలకి ఇక్కడికి వచ్చేటప్పటికి నేను వీడియో అయితే ఆన్ చేసేసానండి. ఇది వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది మెజర్మెంట్ కోసం ఇచ్చినటువంటి లెహంగా అనమాట. ఈ లెహంగా కూడా నేనే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఈ మొత్తం చూడండి, ఫుల్ సర్కిల్ శారీ అంతా కూడా ఇలా తీసుకున్నాను. దీనికి వచ్చేసి 6 మీటర్ లైనింగ్ అయితే ఇంకా సాటిన్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసాము. ఇవైతే ఇంకా చూడడానికి చాలా బాగుంది. అలాగే కరెక్ట్ ఫినిషింగ్ కరెక్ట్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది. దానికోసం అదే సైజులో ఈ విధంగా లెహంగా అనేది స్టిచ్చింగ్ కోసం ఇలా అయితే ఇచ్చేసారు. 5 మీటర్స్ లెహంగాను 43 ఇంచెస్ వరకు పొడవైతే తీసుకున్నాను. 36 ఇంచెస్ అయితే కనుక నడుము లూజ్ అయితే తీసుకొని ఫుల్ సర్కిల్ గోల్గా కట్ చేసుకున్నాను. అదేవిధంగా శారీ బార్డర్ అంతా కూడా పై బార్డర్ తీసేసి లంగా పొడవు ఎంతైతే ఉంటుందో అంత పొడవు అయితే తీసుకొని ఇలా అయితే ఫుల్ శారీ అంతా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కనుక ఈ లెహంగా వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి చూసేద్దాం. ముందుగా మరొక రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి యూజ్ అయితే అవుతుంది. అదేవిధంగా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఈ లెహంగా స్టిచ్ చేసుకోవడానికి నేను ఫ్రిల్స్ అయితే ఎలా తీసుకుంటున్నాను, ఎంత వెడల్పులో తీసుకుంటున్నాను, అది ఎలా తీసుకుంటున్నాను, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే మీకైతే అర్థమైపోతాయి. ఈ మొత్తం వచ్చేసి 8 ఫోల్డింగ్స్లో ఉందండి. 23 ఇంచెస్ అయితే కనుక వెడల్పు అయితే వచ్చింది కదా. మొత్తం వచ్చేసి 5.5 మీటర్ అయితే కనుక శారీ అయితే ఉందన్నమాట. ఇందులో వచ్చేసి పళ్ళు మాత్రమే నేను సపరేట్గా తీసేసాను. దానికోసం వచ్చేసి ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ వచ్చేసి అటువైపు ఇటువైపు చివరిన అంచులు అయితే ఉంటాయి కదా, ఈ అంచులు వచ్చేసి మనకు ఒక 5 ఇంచెస్ వచ్చేలాగా ఈ విధంగా ఒక సన్నగా అంచులాగా మర్చి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఎందుకు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే, మనం ఫిల్ చేసుకోవాలంటే కూడా స్టార్టింగ్ నుంచి అయితే కనుక మనం ఫిల్ పెట్టుకుంటూ రావాలి కదా. దానికోసం వచ్చేసి అటువైపు ఇటువైపు 5 ఇంచెస్ వచ్చేలాగా సన్నగా అంచు అయితే కుట్టుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రిల్స్ కోసం వచ్చేసి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా అయితే కనుక స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక్కొక్క ఫ్రిల్కి వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసుకుంటూ ఉన్నాను. అది ఎందుకు అంటే పైవైపున 3 ఇంచెస్ వచ్చేలాగా, కింది వైపుకు 4 ఇంచెస్ ఫోల్డింగ్ అయ్యేలాగా 7 ఇంచెస్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే కనుక మొత్తం ఈ 5.5 మీటర్ని ఇలానే ఫ్రిల్స్ అయితే పెడుతూ ఉన్నాను. ఇలా పెడుతూ ఉన్నప్పటికీ నాకు నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులకి అయితే రావాలి. ఇలా చేసుకోవడం వల్ల కరెక్ట్గా 36 ఇంచులు అయితే వస్తుంది. అలాగే మనం పెట్టే ఫ్రిల్ అంతా కూడా సమానంగా వస్తుంది. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లేకుండా మొత్తం మనం ఎన్ని ఫ్రిల్స్ అయితే పెడతామో అన్ని ఫ్రిల్స్ కూడా సమానంగా అయితే వస్తాయి అన్నమాట. మనకు చూడడానికి కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, 3 ఇంచెస్కి ఒక మార్క్ అయితే వేసుకుంటున్నాను. అక్కడ మళ్ళీ 4 ఇంచెస్కి ఒక మార్క్ అయితే వేసుకుంటున్నాను. 3 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ చేసి 4 ఇంచెస్ అనేది మనకు 3 ఇంచెస్ కింది వైపుకి అయితే ఉండేలాగా చూసుకొని టేప్తో కొలుచుకుంటూ ఇలా అయితే కనుక మొత్తం 5.5 మీటర్నంతా కూడా ఫిల్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో వచ్చేసి కొత్త వారికి చాలా బాగా యూజ్ అయితే అవుతుందండి. ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇది వచ్చేసి మనకు వచ్చేసి టిష్యూ క్లాత్ అనమాట. జరీ బార్డర్ అయితే ఇచ్చేసారు శారీ అంతా కూడా. శారీ మొత్తం కూడా సూపర్గా అయితే ఉంది. అలాగే ఈ శారీలో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ అయితే ఇచ్చేసారు, ఆపోజిట్ అయితే ఇవ్వలేదు. మొత్తం అంతా కూడా ఇలా అయితే నేను ఫ్రిల్స్ అంతా కూడా రెడీ అయితే చేసుకున్నాను. ఇప్పుడు కుట్టినటువంటి లెహంగాను అయితే కనుక ఇలా ఓపెన్ చేసి టేప్ పెట్టి చూసుకున్నామంటే తెలుస్తుందనమాట ఎన్ని ఇంచులు మనకు నడుము లూజ్ వచ్చిందనేది. చూసారు కదా, ఇక్కడ కరెక్ట్గా నాకైతే కనుక 36 ఇంచెస్ అయితే వచ్చేసింది. అంటే 18 ఇంచులు అయితే ఉంది. ఫోల్డింగ్లో ఉంది కదా, 2 ఫోల్డింగ్స్ కలిపితే మనకు 36 ఇంచెస్ అయితే కనుక నడుము లూజ్ అయితే వచ్చేసింది అనమాట. పొడవు వచ్చేసి 43 ఇంచెస్ అయితే పొడవైతే ఉంది.
ఈ 43 ఇంచెస్ కూడా ఒరిజినల్ క్లాత్ అయితే కనుక నేను 43 ఇంచెస్ అయితే తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 40 ఇంచెసే తీసేసుకున్నాను అనమాట. ఎందుకు అంటే మనకు ఒరిజినల్ క్లాత్ కంటే కూడా లైనింగ్ అనేది ఎప్పుడూ తక్కువగానే ఉండాలి. దానికోసం వచ్చేసి ఇలా 40 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఈ 40 ఇంచెస్ తీసుకోగా మళ్ళీ మనకు 1 ఇంచెస్ వచ్చేసి మనకు కింది వైపున ఓవర్లాక్ బదులు మనం మిషన్తోనే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాం కాబట్టి అక్కడ 1 ఇంచ్ అయితే కనుక ఫోల్డింగ్ అయితే అవుతుంది. మొత్తం వచ్చేసి 39 ఇంచెస్ అయితే కనుక లైనింగ్ క్లాత్ పొడవు అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే లైనింగ్ క్లాత్ రెండు కూడా కలుపుతూ ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ వచ్చేసి గోల్ వచ్చి మనకు ఫుల్ సర్కిల్ అయితే తీసేసుకున్నాను. హాఫ్ సర్కిల్ అయితే తక్కువగానే పడుతుంది గోలు. ఫుల్ సర్కిల్ తీసుకున్నాను కాబట్టి ఎక్కువగా నాకు 5 మీటర్స్ అయితే కనుక ఖచ్చితంగా పట్టిందనమాట. ఇప్పుడు చూసారు కదా, కింద మనం గోల్ ఎక్కడైతే కట్ చేసుకుని ఉంటామో ఆ కట్ చేసిన దగ్గర వచ్చేసి ఇలా మొత్తం అంతా కూడా అంచులాగా ఇలా 2 మడతలు మడిచి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే గోల్ మొత్తం అయితే చేసేసుకోవాలి. జిగ్జాగ్ కంటే కూడా ఇలా ఫినిషింగ్ ఇచ్చామంటే చాలా బాగుంటుంది మనకైతే కనుక. అందుకోసం నేను ఇలా అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఈ వీడియో అయితే కనుక మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ లెహెంగా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే తప్పకుండా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ అయితే కనుక ఇలా లైనింగ్ అంతా కూడా అయిపోయిందనమాట. చూసేసారు కదా, లాస్ట్ చివరికి వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది గోల్ అంతా కూడా. ఇప్పుడు ఈ గోల్ని కూడా ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో ఈ ఒరిజినల్ క్లాత్కి జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇది కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి జాయింట్ చేసుకోవాలి అనంటే నడుం దగ్గర నుంచి పెట్టి జాయింట్ అయితే చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా 36 ఇంచెస్ వచ్చేలాగైతే కనుక నేనైతే కటింగ్ అయితే చేసుకున్నాను. లైనింగ్ ఎక్కడ కూడా మనకు అంత కూడా కొంచెం కూడా ఎగస్ట్రా అనేది రాదు. కరెక్ట్గా 36 ఇంచెస్ అయితే నడుం లూజ్ అయితే కనుక ఉంది కదా అంతే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లెహంగాకు థ్రెడ్ అయితే పెట్టాలండి, ఎందుకంటే హ్యాంగింగ్ చేసుకోవాలి కాబట్టి థ్రెడ్ అయితే నేను యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ లెహంగాకి నడుం బెల్ట్ అయితే వేసుకోవాలి కదా, నడుం పట్టి వేసుకునేటప్పుడే ముందే వచ్చేసి ఇలా థ్రెడ్ వచ్చేసి జాయింట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా జాయింట్ చేసుకోవడం వలన ఈ థ్రెడ్ వచ్చేసి మనకు అటు ఇటు జారకుండా ఉంటుంది. అలాగే హ్యాంగింగ్స్ కూడా పొడవుగా బాగుంటాయి అన్నమాట. ఇలా రఫ్ చేసుకుని వదిలేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి లెహంగాకు నడుముకి అయితే కనుక బెల్ట్ అయితే వేసుకోవాలి కాబట్టి నడుం లూజ్ మనకి ఎంతైతే ఉందో అంతైతే తీసేసుకోవాలి. కరెక్ట్గా కాకుండా ఈ నడుం బెల్ట్ దగ్గర కూడా మనకు ఒరిజినల్ క్లాత్ లంగాకి ఎలా అయితే అటువైపు ఇటువైపు అంచు ఎలా అయితే మర్చి కుట్టామో ఈ నడుం బెల్ట్ కూడా అలాగే మర్చి కుట్టుకోవాలన్నమాట. నడుం లూజ్ వచ్చేసి 36 ఇంచ్ వచ్చేసింది కదా, ఇది వచ్చేసి 37 ఇంచెస్ అయితే వచ్చేలాగైతే తీసేసుకోవాలి. ఎందుకనంటే అటువైపు ఇటువైపు మనం హాఫ్ ఇంచ్ వచ్చేసి మర్చి కుట్టుకోవాలి కాబట్టి 37 ఇంచెస్ వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఉల్టా సీదా అనేది ఉంటుంది కదా, రాంగ్ రైట్ ఇవి రెండు చూసుకొని రాంగ్ సైడ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి లెహంగా ఏదైతే కుట్టేసిండామో మనకు లైనింగ్ వైపునైతే పెట్టి కుట్టేసుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి అన్నమాట. మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తూ ఉంది నేను ఎలా అయితే జాయింట్ చేస్తున్నానో. ఇలా జాయింట్ చేసుకుంటే ఒకవైపు అయితే కనుక జాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మిగతాది వచ్చేసి ఇలా రివర్స్ ఫోల్డింగ్ చేసి ఒరిజినల్ క్లాత్ పైకి మర్చి అయితే కనుక ఇలా ఒక స్టిచ్ అయితే చేసేసుకోవాలి. చివరిన ఒక కుట్టు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కూడా నడుముకి వచ్చేసి బెల్ట్ అయితే రెడీ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు దీని మీదన డబల్ స్టిచ్ కోసం ఒక పాదం ఇంచి గ్యాప్ ఉండేలాగా చూసుకొని డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. రెండు కూడా ఈ విధంగా జాయింట్ అయితే చేసేసాను అనమాట నేను. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్స్ చూడండి. ముందైతే నేను ఒరిజినల్ క్లాత్ అయితే జాయింట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనం 5 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని అంచైతే కుట్టుకున్నాం కదా, అక్కడ ఇలా జాయింట్ చేసుకుంటున్నాను. కింది వైపున వచ్చేసి బార్డర్ ఏమిటి వచ్చేసి కట్ వర్క్ లేస్ అయితే ఇచ్చేస్తారు. ఈ కట్ వర్క్ లేస్ వచ్చేసి మొత్తం అంతా కూడా కరెక్ట్గా అంటే స్టిచ్చింగ్ కరెక్ట్గా లేదనమాట. అటు ఇటు కొంచెం లూజ్ థ్రెడ్ అయితే ఉంది. దానికోసం వచ్చేసి నేను మళ్ళీ వచ్చేసి స్ట్రాంగ్ కుట్టయితే ఒకటైతే వేస్తూ ఉన్నాను. ఇలా వేసిన తర్వాత పీసులు బయటికి పోకుండా పీస్ కట్ అంటారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ మర్చుకుంటూ కూడా ఒక స్టిచ్ అయితే చేసేసుకోవాలి.
ఇలా ఒరిజినల్ క్లాత్ అయితే జాయింట్ అయిపోయింది. అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి. చూసేసారు కదా, ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు ఒకేసారి జాయింట్ అయితే చేయకూడదు. ఒరిజినల్ క్లాత్ సపరేట్గా చేసుకోవాలి, లైనింగ్ క్లాత్ సపరేట్గా చేసుకోవాలి. నేను ఇవి లెహంగాకు థ్రెడ్ అయితే పెట్టాను కదా, ఆ థ్రెడ్కి వచ్చేసి హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా ఇచ్చేసాను. ఇప్పుడు మొత్తం లెహంగా అంతా కూడా చూసేద్దాం. లెహంగా అయితే కనుక సూపర్గా అయితే ఉందండి, చాలా బాగుంది. మొత్తం ఫుల్ సర్కిల్ 5.5 మీటర్ వచ్చేసి మనకు శారీ క్లాత్ అయితే ఉంది. అలాగే లైనింగ్ వచ్చేసి 5 మీటర్స్ వచ్చేసి ఫుల్ సర్కిల్ గోల్ అయితే తీసుకున్నాను. సూపర్గా అయితే ఉంది. గోల్ అయితే కనుక చాలా బాగుందనమాట. ఓకే అండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.